అందరికీ నమస్కారం. ఎంతో మందిని దాటుకొని ఎన్నో తట్టుకొని అసలైన అగ్ని పరీక్ష ఎదుర్కోవడానికి టాప్ 15 ఈ రోజు ఈ స్టేజ్ పైకి రాబోతున్నారు. రండి రండిరా. కానీ ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మీరు వేసే ఓట్లు హౌస్ లో ఎవరిని పంపించాలా అని నిర్ణయిస్తాయి. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. హార్డీ వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆల్ ఆఫ్ యూ. సో చాలా కష్టపడి టాప్ 15 ని సెలెక్ట్ చేశారు. ரொம்ப కష్టం బ్రో, ரொம்ப కష్టం బ్రో. ఆ టాప్ 15 కి ఈ రోజు నుంచి అసలైన అగ్ని పరీక్ష స్టార్ట్ అవ్వబోతుంది. ఒక్కొక్కడికి మోత మోగిపోతుంది. లెట్ మీ వెల్కమ్ ది టాప్ 15. అసలు ఒక్కొక్కరిని చూస్తుంటే నిజంగా హౌస్ లో కంటెస్టెంట్స్ నే చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇప్పటి నుంచి మీరు వేసే ప్రతి అడుగు, మీ ప్రతి మూవ్ అంతా జనాలు చూస్తున్నారు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. వీళ్ళకి ఇంకో సర్ప్రైజ్ చూపించే టైం వచ్చేసింది. అలాంటి సర్ప్రైజ్ కాదు, నాకు తెలిసి మీరు ఇది చూసిన తర్వాత సీటుల్లో కూర్చోరు. త్వరగా చెప్పు. చూపించేద్దాం. అగ్ని పరీక్షలో టాప్ 15 లోకి చేరుకున్న మీ అందరికి కంగ్రాచులేషన్స్. సర్ప్రైజ్ చిరు, నువ్వు కూడా సర్ప్రైజ్ అయ్యావు కదా? మామూలుగా కాదన్నయ్య, మరీ ఇంత సర్ప్రైజా? ఎవరికైనా ఇక్కడ నాగార్జున గారి మీద హ్యూజ్ క్రష్. His hair, his eyes. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. God damn man, I just want to see him face to face. Hug him hard. ఆ బ్లూటూత్ సమయం లోపలికి రమ్మను, బ్రేక్ ఇద్దాం. అరగుండు కొట్టించుకొని అగ్ని పరీక్ష అయిపోయేంత వరకు ఉండాలి అని చెప్పాము మాస్క్ మ్యాన్ కి. ది క్లీన్ షేవ్ చేపించేసి లెట్ హిమ్ సిట్ కంఫర్టబుల్లీ అని. అమ్మయ్యా, మంచి నిర్ణయం తీసుకున్నావు. ఇక్కడ మీ స్థానం ఏంటో మీకు తెలుసు కాబట్టి మీ బలాల ఆధారంగా మీ స్థానాలని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. 8 నుంచి 15 వరకు అసలు ఎవ్వరు ఆ నంబర్ వైపే చూడట్లేదు. అందరూ 1 to 7 లోపల ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు అలాగే ఉంటదా? ప్రశాంత్, ఎందుకు నిల్చున్నావు? 7 ఎక్కడున్నా గానీ ద్రోణాచార్య నాకు నెంబర్ 1 కనిపిస్తుంది, అదే కొడతాను. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. ద్రోణాచార్యుడు కూడా అర్జునుడి దూరం నుంచి పిట్టలు కొట్టమన్నాడు. పిట్ట దగ్గర తీసుకెళ్లి కొట్టినైనా అనలేదు. అప్పుడు 15 లో నిలబడొచ్చు కదా, ఇంకా దూరంగా ఉంటుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. శ్రేయ, నువ్వెందుకు 6 వెనక నిల్చున్నావు? 6 నా లక్కీ నంబర్, దానికని ఇక్కడ నించున్నాను. 6 నా లక్కీ నంబర్, దానికని ఇక్కడ నించున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? అరే అడిగింది ఏంటి, ఆలోచన ఏంటి, చేస్తున్న పని ఏంటి? చెప్పింది చేయి అంతే. నిన్న జరిగిన టాస్క్ లో కూడా 25 మెంబర్స్ నుంచి నేను 15కి వచ్చిన. వీళ్ళనందరినీ చెప్తా, ఆడికి వెళ్తా. అప్పుడు అక్కడే ఉండాలి కదా. అంటే అది రామ్ స్టార్టింగ్ నుంచి అన్ని టాస్క్ చూస్తున్నా, వెళ్తూ అందరితో మాట్లాడుతున్నా కూడా. ఈవెన్ ఐ వాస్ బిగ్ బాస్ వ్యూవర్. ఆ ప్రకారంగా చూస్తే నాకు 1, 2, 3 పొజిషన్స్ ఎవరు ఉండాలో నాకు తెలిసిపోయింది. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. ఇప్పుడు మళ్ళీ క్లియర్ గా చెప్తున్నా, ఈ చర్చించుకొని 1 నుంచి 15 వరకు నిల్చోండి. సుదీర్ఘ మంత్రాలు చేయండి, తన్నుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, కానీ ఫైనల్ గా డెసిషన్ రండి. నేను ఎమోషనల్ గా చాలా స్ట్రాంగ్. నేను తనకన్నా స్ట్రాంగ్. ఐ యామ్ స్ట్రాంగ్. ఎమోషనల్ గా నేను నీకన్నా స్ట్రాంగ్. నీ కంటికి నేను ఆత్రేయపురం పూతరేకులా కనపడుతున్నానా? అది చాలా ఎంత పెద్ద అరవమంటే నేను అరవను. పాయింట్ నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా సార్. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. వీళ్ళిద్దరితో ఎక్కువ సెకండ్ పొజిషన్ ఛాన్స్ ఫైటింగ్ అనేది నాకు అనిపిస్తుంది. మీకంటే నేను ఎక్కువ అనుకుంటున్నారు అంతేనా? నేనే ఎక్కువ. ఈ మధ్యన దీని గురించి ఎక్కువ చెప్పేసుకుంటుంది. కళ్యాణ్ దగ్గరకు వచ్చినప్పుడు తనకి తొందర ఎక్కువ. మీరు మాట్లాడే తీరు కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే మీరు ఆలోచించకుండా మాట్లాడతారు. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మని కొట్టేద్దామని. ప్లీజ్ దాని హర్ తను కొంచెంసేపు ఆగాక అయిపోతుంది. ఇంకా ఎందుకులే మనకి వీళ్ళతోని. నాకు అలాంటి లిమిట్ లేదు. నేను రెచ్చిపోతాను. ఇంకా నన్ను ట్రిగర్ చేశాను, నేను చంపేస్తా అన్నట్టే ఉంటాను. రెచ్చగొడితే రెచ్చిపోతావా? రెచ్చగొడతాడు అంటే రెచ్చిపోతారండి కొంతమంది. నేను హరీష్ తో మాట్లాడినంత ప్రకారంగా ఆయన ముఖం మీద స్ట్రైట్ గా చెప్పే రకం అయితే కాదు. మాస్క్ మ్యాన్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాదా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఇక్కడ నాతో ఎవరితో పోటీ కాదు. ఐఎమ్ ఫోకస్డ్. బిగ్ బాస్ కోసమే బిగ్ బాస్ కి వచ్చా కాబట్టి మీరు ఎవరితో పోటీ కాదు. తర్వాత
మీ యాక్షన్ కి నేను రియాక్షన్ ఇచ్చా. అసలు నా యాక్షన్ స్టార్ట్ అవుతే మీరు తట్టుకోలేరు. అందరికంటే బెస్ట్ చేశాను అగ్ని పరీక్షలో. ఎవరన్నా ఛాలెంజ్ చేశారు అంటే ప్లీజ్ కమ్ హియర్. ముందు స్పెట్స్ తీర చూడలేకపోతున్నాను. అందగాడుగా పుట్టడం తప్పైపోయింది. వద్దు స్పెట్స్ పెట్టుకో. డైలాగ్ కన్నా స్పెట్సే బెటర్. ప్రస్తుతానికి నువ్వు ఒక్కదానివే లాస్ట్ లో ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఒక పవర్ ఇస్తున్నా. 15 లో ఎవరుండాలో నువ్వు డిసైడ్ చేయి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఫర్ మీ ఇట్స్ ధాన్య. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. ఏమీ తెలియని వాళ్ళు పెద్ద పెద్ద క్యారెక్టర్ వేస్తున్నారు సార్. నెంబర్ 14 లో ఎవరు నిలబడాలో నువ్వు డిసైడ్ చేయి. ఎందుకంటే మీరు అనవసరంగా వచ్చి షో చేస్తున్నట్టు అనిపించింది నాకు ఇక్కడ. టాప్ 6 సెలక్షన్ లో లేవు. ఇంకొకటి ఏమంటే అంతకుముందు అంత పొటెన్షియల్ గా లేదు. నీలో పొటెన్షియల్ లేదు, నువ్వు 12కే అర్హుడివి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వాయిస్ ఎక్కువ ఉన్నారు, పాయింట్స్ బాగా చెప్తారు, దాంట్లో మీరు ఎక్సెప్ట్ దట్ ఐ డెంట్ సీ యూ ఎనీవేర్. దివ్య, మాటలు తప్పితే చేతులు లేవు నీలో అంటే. ఎన్ని మాకు తెలుసు అండి. నువ్వు పుల్లలు పెట్టకండి. నువ్వు ఏదో ఇరికియాలని. ఈయన అందరికంటే లీస్ట్ షాడో అయిపోయారు. కండబలం ఉంది, ఎందుకంటే ఉంది, బలం ఉంది. ఈ కెన్ డు సో కండుంది, బుద్ధి లేదు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు వీళ్ళందరి ముందు ఈ విషయం చెప్పాలా నువ్వు? ఫస్ట్ పొజిషన్ లో ప్రసన్న గారినే పెడతారు. ఐ థింక్ హి ఇస్ మెంటల్లీ స్ట్రాంగ్, హి ఇస్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అందరికన్నా కూడా. సో ఐ థింక్ హి డిజర్వ్ టు బి ఫస్ట్ పొజిషన్. మీరు నా మీద పెంచుకున్న కట్ల ప్రేమకి, మీ అభిమానానికి రొంబ నండ్రి. తుంబ థ్యాంక్స్. బహుత్ బహుత్ శుక్రియా. మనం అందరము సోషల్ మీడియాలో ఉన్నామా? ఫాలోవర్స్ ఫ్యాన్స్ కాదు. ఫాలోవర్స్ కి ఫ్యాన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. టీమ్ రెడ్ ని లీడ్ చేసే ఆ లీడర్ ఎవరు? నేను మనీష్ అనుకుంటున్నా. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. ఆట నుంచి ఫస్ట్ అవుట్ అయిపోయింది రెడ్ టీం నుంచి అనుష. అదేంటండి వెళ్ళగానే అవుట్ అయ్యారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. నిర్ణయం ఏంటో చెప్పండి. ప్రసన్న షూట్ వచ్చాయండి. ఫస్ట్ ఎవర్ అవుట్ ప్రసన్న. ఈ అగ్ని పరీక్షలో విజేత ఎవరు? లాస్ట్ కి మిగిలింది వాళ్ళే కాబట్టి బ్లూ టీమ్. టీమ్ బ్లూ, కంగ్రాచులేషన్. క్లాప్స్ బా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.